దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం అరిలోవా జంక్షన్లో ఉన్నాం. ఈ ఉదయం నుంచి కూడా సింహగిరి ప్రదక్షిణ కోసం దేశం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. విశాఖపట్నం చేరుకుంటూ ఉన్నారు. రోడ్డు మార్గం కావచ్చు, అలాగే ట్రైన్లో కూడా, విమానాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ ఉదయం 6 గంటల నుంచే సింహాచలంలో ఈ గిరి ప్రదక్షిణ మొదలయ్యింది. మనం చూడొచ్చు, ఒక్కరొక్కరుగా ఆ సింహగిరి ప్రదక్షిణని చేర్చుకుని ప్రస్తుతం అరిలోవగా చేరుతూ ఉన్నారు. ఈ అరిలోవా జంక్షన్లో మొత్తం పోలీసులు చాలా భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తులు సురక్షితంగా తమ గిరి ప్రదక్షిణను పూర్తి చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చేశారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఇక్కడ వరకు వచ్చిన భక్తులు ఇక్కడ సముద్ర స్నానం చేసి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మనకు ఎదురుగుండా కనపడుతూ ఉంది విశాఖ సముద్రం, మనకు ఎదురుగుండా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి ఈ అరిలోవా జంక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులంతా కూడా సముద్ర స్నానం చేసి మిగతా ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, మొత్తం 32 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు, ఈ ఉదయం గిరి ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు మనకి ఒక్కొక్కరుగా ఈ రోడ్డు క్రాస్ చేయడం మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులు భద్రతా ఏర్పాట్లు మధ్య వీరిని రోడ్డు దాటించడం కూడా మనకు కనపడుతుంది. ప్రధానంగా చూసుకోవచ్చు, సింహాద్రి అప్పన్నకి 32 సంఖ్యకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మనం చూడొచ్చు, ఈ సింహగిరి ఏదైతే ఉందో, సింహాద్రి అప్పన్న కొలువై ఉన్న ఈ సింహాచలం 32 కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటుంది. అలాగే వరాహ నరసింహస్వామి హిరణ్య కశిపుని సంహరించినప్పుడు 32 రూపాయల్లో ప్రత్యక్షమైనట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అలాగే నృసింహ నామం ఏదైతే ఉందో ఆది మంత్రం, అందులో 32 అక్షరాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణని భక్తులు చాలా భక్తి ప్రవక్తల మధ్య నిర్వహిస్తూ ఉంటారు. విశాఖ నగరపాలక సంస్థ కావచ్చు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, అలాగే సిటీ కమిషనర్ శంకబ్రత బాగ్చి కూడా స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ అరిలోవలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, పోలీసులు భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి, ఇక్కడ పోలీసు అధికారులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ? ఈవేళ చాలా పవిత్రమైన గురు పౌర్ణిమ సందర్భంగా శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గారి తాలూకా గిరి ప్రదక్షిణ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా మేమంతా కూడా బందోబస్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోప్ పార్టీలు, ఈ హ్యాండ్ బైక్లన్నీ విరివిరిగా వాడి, అలాగే సిపి గారు, శ్రీ బాగ్చి సార్ గారు, అదేవిధంగా డీసీపీ గారు, అందరూ ఆఫీసర్స్ ఇక్కడ మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. భక్తులందరూ కూడా వారు ప్రశాంతంగా ప్రదక్షిణ చేసుకోవడానికి తగినట్టుగా మేమైతే ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నాం. అదేవిధంగా వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చేస్తున్నాం. సో ఇది చెప్తున్నారు పోలీసు అధికారులు. భక్తులంతా కూడా ప్రశాంతంగా తమ గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి అన్ని వసతులు సమకూర్చింది నగరపాలక సంస్థ. అలాగే పోలీసు యంత్రాంగం తరపున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసాం. ఎక్కడైతే రోడ్డు క్రాస్ చేయాల్సి ఉంటుందో అక్కడక్కడ కూడా రోప్ పార్టీలు, అలాగే భద్రతా వలయాలు కూడా ఏర్పాటు చేసి సురక్షితంగా రోడ్డుని దాటిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మనం ఈ గిరి ప్రదక్షిణ నిమిత్తం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా సిటీ ప్రిన్సెస్లో మొత్తం 2600 మంది పోలీసులను ఈ భద్రత కోసం వినియోగించారు. మనం చూడొచ్చు, ప్రతి 100 మీటర్లకు కూడా ఒక లేడీ కానిస్టేబుల్ని, అలాగే ఒక కానిస్టేబుల్ని కూడా ఇక్కడ పికెట్గా ఏర్పాటు చేశారు. రేపు తెల్లజాము వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణ జరిగే అవకాశం ఉన్నందున ఈ తెల్లవారులు కూడా ఇదే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లని పర్యవేక్షిస్తాం. భక్తులంతా కూడా సురక్షితంగా తమ గిరి ప్రదక్షిణని జయప్రదం చేసుకోవడానికి మేము వారికి సహకరిస్తామని ఇక్కడ పోలీసు యంత్రాంగం చెప్తా ఉంది. కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ, అరిలోవా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.